బృందావనంలో ఒక ప్రశాంతమైన సాయంత్రం. యమునా నదీ తీరాన చల్లని గాలి వీస్తుంది. కృష్ణుడు ఒక చెట్టు క్రింద కూర్చొని తన మురళిని ఊదడం ప్రారంభించాడు. ఆ వేణుగానం ఎంత మధురంగా ఉందంటే అడవిలోని పక్షులు కూడా పాడటం ఆపేశాయి. యమునా నదీ ప్రవాహం కూడా ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఆ మురళీనాదం వినగానే తన ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న రాధాదేవి పరవశించిపోయింది. లోకమంతా ఒకెత్తైతే కృష్ణుడి పిలుపు ఆమెకు మరొక ఎత్తు. ఆమె తన పనులన్నీ వదిలేసి కాలి అందలు మ్రోగుతుండగా యమునా తీరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కృష్ణుడి దగ్గరికి చేరుకోగానే ఆయన వేణువు ఊదడం ఆపి చిరునవ్వుతో రాధ వైపు చూశాడు. రాధా, నువ్వు వస్తావని నాకు తెలుసు. కానీ నీ మనసులో ఏదో సందేహం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమిటది అని అడిగాడు కృష్ణుడు. రాధ మెల్లగా ఇలా అంది. కృష్ణ, మనమిద్దరం పెళ్లి చేసుకోలేదు కదా. మరి మన ప్రేమకు అర్థం ఏమిటి? లోకానికి మన బంధం ఎలా వివరిస్తాం అని అన్నది. కృష్ణుడు నవ్వి ఒక చిన్న మట్టి ముక్కను తీసుకొని దాన్ని రెండు భాగాలుగా విరిచాడు. రాధా, రెండు వేర్వేరు వస్తువులను కలపడానికి పెళ్లి లేదా ఒక సంబంధం అవసరం. కానీ నువ్వు నేను వేర్వేరు కాదు కదా. ఒకే ప్రాణం, రెండు శరీరాలు. అందుకే లోకం కృష్ణ రాధా అని అనదు. రాధా కృష్ణ అని ముందు నీ పేరునే పిలుస్తుంది. ఆ మాటలకు రాధాదేవి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. కృష్ణుడు మళ్ళీ వేణువును ఊదడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో రాధకు అర్థమైంది, ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరి ఆలోచనలో ఒకరు లీనమైపోవడం. బృందావనంలోని ప్రతి అణువణువులోనూ వారి ప్రేమ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే రాధాకృష్ణుల ప్రేమ అమరం, అనంతం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాధే కృష్ణ.